ఈరోజు అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోవర్ అన్న అయితే వచ్చి అన్న నాకు ఆటో అయితే సేల్ చేయాలన్నా అంటే తీసుకుపోయి ఆడ సేల్ చేసే దగ్గర మాట్లాడినామన్న. మాట్లాడితే ఏమైందంటే ఆ అన్నకైతే చాలా మోసం జరిగింది. ఫస్ట్ ఆటో తీసుకున్న కాడ రూమ్ పక్కనే ఉంటాడంట ఒక అన్న. అయితే ఆయన చాలా మోసం అయితే చేసేసిండు. 1.70 పైసా, ₹1.70 ఇంట్రెస్ట్ అయితే వేసిండు. 1,05,000 అయితే కట్టించుకుంటూ అన్నతోటి. ఇక ఆడ ఫైనాన్సర్ ఎట్లా మాట్లాడుతుండ అంటే అరైతురేతో మాట్లాడుతుండ అన్నతోటి. అయితే నాకైతే చాలా గణితం అనిపించింది. ఇక అన్నయ్య 2 నెలల ఈఎంఐ అయితే కట్టలేదు. ఇక ఆ పైసలు కట్ చేసుకొని ఇక అన్నకైతే తక్కువనే వచ్చినాయి పైసలు. నాకు కూడా చాలా బాధ అయితే అనిపించింది. ఇక అన్న అయితే బయట దేశం వెళ్ళిపోతుందంట. ఈ ఆటో ఫీల్డ్ అయితే ఇక కుదరదని చెప్పి బయట దేశానికి అయితే వెళ్ళిపోతుండు, దుబాయ్కి. ఇక మనం ఏం చేయలేమన్న. కొంచెము ఆటోలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోండి. పక్కన మీకు ఎవరైనా ఆటో తీసుకుందామంటే పక్కన ఒక 3-4 దగ్గర అయితే అడగండి. ఇంట్రెస్ట్ రేట్ ఏంది, లేకపోతే బండి ఎంత పడుతుంది, ఏం కథ, ఫైనాన్స్ ఎంత, అవన్నీ కనుక్కొని నేను డైరెక్ట్ ఆ అన్న. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ అన్న ఫైనాన్సర్కి పైసలు కొడుతులేదు, మధ్య మీడియేటర్కి పైసలు కొడుతుండు. మీడియేటర్ ఏమో ఆయన కొడుతుండు పైసలు. అదొక లింకు. ఇలాంటి లింకులు ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ మీరు ఆటో తీసుకుందామంటే షోరూమ్కి పోయి ప్రైస్ ఎంత, ఏం పడుతుంది, ఫైనాన్స్ ఏం పడుతుంది, ఇంట్రెస్ట్ ఏం పడుతుంది, అట్లా కనుక్కొని అయితే తీసుకోండి. మధ్యలో బ్రోకర్ని నమ్మైతే మీరు అసలు వెళ్ళకండి. అన్నకైతే చాలా లాస్ అయింది. దాని గురించి ఆయన వీడియో తీస్తున్నా. అన్నకు కూడా చెప్పలేదు అట్లా వీడియో తీస్తున్నా అని. నాకు అనిపించింది అయితే నేను కొంతమందికైనా చెప్పాలి, లేకపోతే వాళ్ళు కూడా లాస్ అవుతారు అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నా. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆటో తీసుకున్నారు అనుకో, డైరెక్ట్ పోయి ఫైనాన్సర్ ఆఫీస్ ఉంటుంది కదా, షోరూము, అక్కడికి వెళ్ళి మాట్లాడి, లేకపోతే ఫైనాన్సర్ దగ్గరికైనా పోయి మాట్లాడి తీసుకోండి. మధ్యలో బ్రోకర్ నమ్మి తీసుకుందామని చూసేదనుకో మీకు లాస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ రేటు తక్కువ ఉండేటట్టు చేసుకోండి. ఇంట్రెస్ట్ రేటు మళ్ళీ ఎక్కువ పెట్టిరు అనుకో మీకు ఎక్కువ పైసలు పడతాయి. మళ్ళీ సెకండ్ హ్యాండ్లో అమ్మేటప్పుడు ₹1 రావు మనకైతే. ఏం లంచోడుకులు తయారవుతాడు తెలుసా. ఆ ఫైనాన్స్ వాడు ఎట్లా మాట్లాడుతుండంటే, ఈ అన్న ఫస్ట్ బండి తీసుకున్నాడు అరైతురేతో మాట్లాడుతుండు. మాకైతే మస్తు కోపం వచ్చింది. ఆ ఫైనాన్సర్ అన్న అయితే మాట్లాడుతుండు ఆటో అమ్మేసిన ఆయనతోటి. ఇక అన్నది అయితే క్లోజ్ చేసేసి అన్న ఇక వెళ్ళిపోయాడు. ఇక అన్న కూడా హ్యాపీ ఉన్నాడో లేదో కూడా తెలియదు మనకైతే. ఇక నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆటో తీసుకుంటే ఒకటి తెలుసుకొని తీసుకోండి. ఇంకా దందాలు కూడా ఏం లేవు. తీసుకుందామంటే మీ ఇష్టం, అది మనం ఏం చెప్పలేము. మీరైతే మోసపోకుండా అన్న నేను చెప్పే ఇదే. చలో, థ్యాంక్ యూ.